వెళ్ళిపోదామా చిట్కు పట్టుకు వార్తలకు? చలో పాండ్రుల్లా చిట్కు పట్టుకు ముచ్చట్లు చూసొద్దాం. బుజ్జిగా రెడీనా? నేనెప్పుడో రెడీ, నీదే లేటు. చలో పాండ్రుల్లా చిట్కు పట్టుకు వార్తలు చూసేద్దాం. అర్రెర్రే, ఈ నడమ కోతులు బాగా కానొస్తుంటే కోతుల జనాభా పెరిగిందనుకున్నా, మనుషుల జనాభా తగ్గిందన్నట్టు. జనగణన చేసినట్టు వానరగణన చేస్తే మనకంటే ఖచ్చితంగా అవే ఎక్కువ ఉంటే కావచ్చు. అందుకే కదా దేశ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా జనాభా పెంచుకుంటానికి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి దేశాలు. సంక్షేమ పథకాలు ఫాలో అయినంత ఈజీగా జనాభా పెంచే ఆఫర్లు ఫాలో అవ్వరమ్మా పబ్లిక్. ఇప్పటిదాకా కనీసం మనకిద్దరం అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా నాకు నేనే నీకు నువ్వే అనుకునే పరిస్థితులకు పోయిరు జనాలు. అయినా ఇప్పుడు చైనాలలాగా జనాభా గురించి ఎందుకు బాధపడుతున్నావు? అట్లా మాట్లాడతావేంద్రా? దేశ పౌరులుగా మన బాధ్యత కాదా బుజ్జి? ఇవాళ వరల్డ్ పాపులేషన్ డే కదా, ఈ ఇష్యూని పాపులర్ చేద్దామని చెప్తున్నా. అటు ఏపీ సర్కార్ ఏకంగా మీటింగ్ పెట్టి మరీ చెప్పింది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. బాబు సార్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తున్నది. ఇప్పటికే ఊర్లో చిన్న పోరగాళ్ళు కానొస్తలేరు, ముందు మొత్తం ముసలోళ్లే కానొస్తారు కావచ్చు. పాన్ ఇండియా సినిమా హీరో లెక్క పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ అయ్యిండు మోడీ సారు. ఉత్తమ అత్యుత్తమ నేతగా అన్ని దేశాలు గుర్తించి అవార్డులు ఇస్తున్నాయి కదా. పొలిటికల్ పార్టీలకు సినిమా గ్లామర్ ప్రచారం అవసరం అనుకుంటారు, కానీ సినిమా గ్లామర్ను కూడా మించిపోతున్నాడు మోడీ. ఇప్పటి వరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు, 17 పార్లమెంట్లల్లో ప్రసంగాలు చేసిండు. ప్రతిపక్షాలు ఏమన్నా అనని గాని పక్క దేశాలు మాత్రం మోడీ సార్ను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. భగవంతునికి భక్తునికి నడుమ వారధి ఎవలో తెలుసా బుజ్జి? అగరబత్తిలా? కాదు, పంతుళ్ళు. అవును, మనసులో మొక్కుకునే కోరికలు కూడా అయ్యగారులకు చెప్పి రికమెండేషన్ చేపిస్తాం. దేవుడు వరమిచ్చినా ఇయ్యకున్నా అయ్యగారు ఆశీర్వదిస్తే కోరిక తీరినంత ఖుషి అవుతారు భక్తులు. అది అనాదిగొస్తున్న ఆచారమే కదా. అయితే కనకదుర్గమ్మ గుళ్ళ అయ్యగారులు అలిగిర్రట. దేవుడి మీదనా భక్తుల మీదనా? కాదు, ఆలయ ఈవో మీద. ఎందుకు? ఆశీర్వాదానికి 100, శటగోపురానికి 200 దక్షిణ తీసుకుంటా క్యూ లైన్ పెంచుతున్నారట. అంటే అప్పుడు అలిగి మంత్రాలు బంద్ పెట్టిర్రా? వచ్చినోళ్లకు ఆశీర్వాదం ఇయ్యకుండా శటగోపురం పెట్టకుండా నిరసన తెలిపిర్రు. దేవుడి దర్శనం ఇచ్చినా అయ్యగారి ఆశీర్వాదం దొరకలేదన్నట్టు పాపం. ఒకప్పుడు బంద్ అనగానే ఫస్ట్ స్కూల్లే మూసేసేది ప్రజా సంఘాలు. అవును, పిల్లలు ఎండల్లో ఉంటేనే కదా బంధు ప్రభావం కనపడేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కువైనాక ఆర్టీసీ బస్సుల మీద పడ్డారు. ట్రాఫిక్ స్తంభించాలే, బంద్ విజయవంతం కావాలంటే టార్గెట్ ఆర్టీసీనే కదా. బీహార్లో ఇంకో అడుగు ముందుకేసిర్రు చూడు. ఏం ఐడియా సర్జీ? ఇప్పుడు ట్రైన్ ఆపిర్రు, ఛాన్స్ ఉంటే విమానాలు కూడా ఆపుతారు కావచ్చు. గుడి అనంగానే చెప్పుల స్టాండ్ నుంచి ఫోన్ లాకర్ల దాకా ప్రతి దానికి ఓ రేటు ఉంటది. అవును, కొన్ని గుళ్ళకు పోవాలంటే మినిమం 1,00,000 క్యాష్ మెయింటైన్ చేసేటోళ్లే పోగలరు. గుడి దగ్గర బిజినెస్లు తప్ప ఫ్రీగా సేవ చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఎందుకుంటారు? సింహాచలంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు బుజ్జి వాళ్ళు? గిరి ప్రదక్షిణ చేసేటోళ్లకు కాళ్ళు మసాజ్ చేస్తున్నారు. ఇది కదా సేవ అంటే? వాళ్ళు సేవా సంఘాలోళ్లే. ముందుగా మురిసినమ్మ పండుగ గుర్తారు కదంటే తెలుసా బుజ్జి? ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి అట్లానే ఉంది కదా.
ఏమైంది? తెల్ల పంచ కట్టుకుని పెదరాయిన లెవెల్లో వార్తలు చెప్తున్నావు కదా. ఎందుకులే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు దించుకోకు, స్క్రీన్ పాడైతది. సోదాపి వార్తలకు పోతావా లేదా? అదేరా బుజ్జి, రైతుల పరిస్థితి గందరగోళంగా ఉన్నది. వానదేవుడు మొత్తమే ముఖం సాటేసిండు. అయినా కాలం మారినట్టున్నది, క్యాలెండర్ మారిస్తే బెటర్. మరే ఇది ఏ కాలమో అర్థమైతలేదు. ఏ దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు అని అంటారు కదా బుజ్జి. అవును, ఏ సమాధానం లేనప్పుడు కూడా దేవుడే దిక్కు. అర్థం కాలేదురా. అది విను. నాకు జై శ్రీరామ్ తప్ప ఏం అర్థం కాలేదు. ఓ, లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. కరెంటు రోజుకు 2-3 గంటలే ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రిని అడిగితే జై శ్రీరామ్ అని చెప్పి వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు అర్థం కాలేదా? కాదు, సమాధానం ఏం చెప్పాలనో అర్థం కాలేదనుకుంటా. మొత్తానికి దేవుని మీద ఇడిచిపెట్టిండన్నట్టు. భార్యాభర్తల బంధం గురించి పెదరాయిళ్ల మోహన్ బాబు ఏమన్నాడో తెలుసా బుజ్జి? అప్పట్లో పెదరాయుడు తీర్పిస్తే ఫాలో అయ్యారు, ఇప్పుడు అయితరా ఏంది? ఎందుకైతారు? అవ్వరు. డైలాగులు కూడా అంతే. అది భాషా జమానా, ఇది పుష్ప జమానా. సినిమా స్టోరీలు మారొచ్చు గాని లైఫ్ స్టోరీలు సేమే కదా. ఓల్డ్ సినిమా డైలాగులు పక్కకు పెట్టి లేటెస్ట్ గా మెగా కోడల ఉపాసన ఏమన్నదో తెలుసుకో. ఏమన్నది? ఒకప్పుడు భర్త అంటే ఇంటికి యజమాని, ఇప్పుడు జీవిత భాగస్వామి. ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే అని అంది. ఓ, అంటే లైఫ్ పార్ట్నర్ అంటే ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్సు అన్నట్టు. ఇయ్యుళ్ళ ఇయాల్టి చిట్కు పట్టుకు ముచ్చట్లు.